29 నుంచి అసెంబ్లీ నోటిఫికేషన్ జారీ చేసిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ 29 నుంచి అసెంబ్లీనట. కేసీఆర్ రాసి పెట్టుకో, నీ కుటుంబానికి అధికారంలోకి రానివ్వను, ఇదే నా శపథం. 2029లోనే మళ్ళీ మాదే అధికారం, నీది నీ పార్టీ చరిత్ర కథమే, ఇక గతమే, నన్ను అనవసరంగా గెలుకొద్దు. నిన్న రేవంత్ రెడ్డి ఆయన సొంత నియోజకవర్గంలో చేసినటువంటి వాక్యాలకు సంబంధించినటువంటి ప్రధానంగా ఉన్నటువంటి వాక్యాలు, నీ కుటుంబాన్ని ఇంకా అధికారంలో రానివ్వను, ఇది నా శపథం అంటున్నాడు. 2029లో మళ్ళీ మాదే అధికారం, నీది నీ పార్టీ చరిత్ర కథమే, ఇక గతమే అని నన్ను అనుసరంగా గెలుకొద్దని చెప్తున్నాడు. నీ ఫామ్ హౌస్కు నీకు జైలు చుట్టూ రానా పోలీసులే, ఇక నిన్ను ప్రత్యక్షంగా జైల్లో వేయడం ఎందుకు, దమ్ముంటే అసెంబ్లీకి రా, అన్నిటిపై చర్చిద్దాం. ప్రభుత్వ పథకాల అమల్లో సర్పంచుల కీలకం, ఎన్ని నిధులైనా ఇస్తాం, అభివృద్ధి చేసుకోండి, పంచాయతీలకు స్పెషల్ ఫండ్ కింద నిధులు ఇస్తాను, నేను రైతు బిడ్డను, నాతో తమాషాలు చేయకు. కొడంగల్ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి వాక్యాలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారిన నేపథ్యం ఉంటుంది. మా సర్పంచులు నిన్ను చీరి చింతమడుకలో వేలాడిస్తారు. కేటీఆర్ నువ్వెంత, నీ స్థాయి ఎంత, లాగులు తొండలు విడిసి కొడతా బిడ్డ, ఆస్తి కోసం చెల్లెని గెంటేసిన నువ్వు నాకు సవాల్ విసిరుతావా, ముందు ఆమె ప్రశ్నలకు సమానం చెప్పు సీఎం రేవంత్ రెడ్డి. 2029 ఎన్నికలో 80కి పైగా సీట్లతోని మా ప్రభుత్వమే మరోసారి ఏర్పాటవుతుంది. ఒకవేళ 153 సీట్లు అయితే 100 సీట్లకు పైగా గెలిచి 2.3 మెజార్టీతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ఇది మా సవాల్. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, దయాకర్ రావు, వినోద్ రావు, కృష్ణారావు రాసి పెట్టుకోండి, చేతులైతే కాసుకోండి బిడ్డ అని రాజకీయం ఏంటో నేను చూస్తాం. నేను రాజకీయాల్లో ఉన్నంతకాలం కేసీఆర్ కుటుంబాన్ని అధికారంలోకి రానివ్వను, ఇదే నా శపథం. కొడంగల్ బిడ్డగా ఈ గడ్డ మీద నుంచి శపథం చేస్తున్నా. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబానికి అధికారం అనేది ఒక కళ. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చరిత్ర కథమే, మీ పార్టీకి మీ భవిష్యత్తు లేదు అని సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి మాటల్లో నిన్నైతే దుమరం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ ఒక భయంకరమైనటువంటి మాటలు నిన్న ఒక ముఖ్యమంత్రి స్థాయి లాంటి వ్యక్తి మాట్లాడడం వల్ల చాలా అయితే అందరికైతే ఒక ఆశ్చర్యానికి గురైన నేపథ్యం ఉంది. ఏదైతే కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మా ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు మీద విమర్శలు ఏ విధంగా అయితే చేసిండో ఆ విమర్శలకు కౌంటర్గానే నిన్న కొడంగల్లో గురు శిష్యుల బంధం అనేటువంటి నేపథ్యంలో చాలామంది కూడా సోషల్ మీడియాలో చెప్తున్నటువంటి నేపథ్యం. గురువు మీద చేసినటువంటి వాక్యాలకు కౌంటర్గా కేసీఆర్ మీద కానీ కేటీఆర్ మీద కూడా ఇష్టానుసారంగా మాట్లాడనని ఇవాళ ఉన్నటువంటి సోషల్ మీడియా వివిధ రకాలుగా చెప్తున్న నేపథ్యం ఉంది. అంటే గురు శిష్యుల బంధం ఏ విధంగా, గురువును అంటే ఇవాళ శిష్యుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు అనేటువంటి నేపథ్యంలో చాలామంది చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ వాక్యాలు వేయడం వల్ల అంతర్యం ఏమిటనేది ఇంకా అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నేపథ్యం కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన ప్రధాన వార్త